తెలంగాణ లోక్సభ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 12 స్థానాలకు తగ్గకుండా ఖచ్చితంగా గెలిచే లక్ష్యంతో వ్యూహం రచిస్తోంది. కాంగ్రెస్ అధినాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 25న హైదరాబాద్లో బూత్ స్థాయి అధ్యక్షులతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కీలకమైన పోల్ మేనేజ్మెంట్పై బూత్ స్థాయి కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేయడంపై కసరత్తు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడగొట్టి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో అంతకు మించిన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలోని 17 స్థానాలకు కనీసం 12 నియోజకవర్గాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి తాజా రాజకీయ పరిణామాలపై ఆయా జిల్లాల పార్టీ నేతలతో ఆరా తీశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను అంచనా వేయడంతో పాటు ఇతర పార్టీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు లోక్సభ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇతర పార్టీల నుంచి వచ్చే బలమైన నేతలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం పావులు కదుపుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాని హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి 2 రోజులుగా గాంధీ భవన్లో మైనారిటీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అటు దేశవ్యాప్తంగా బూత్ స్థాయిలోనూ పార్టీ బలోపేతం దిశగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బూత్ స్థాయి నేతలతో ఏఐసీసీ నేతలు భేటీ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి దాదాపు 36,000 మంది బూత్ స్థాయి సమన్వయకర్తలతో ఈ నెల 25న ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భేటీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నేతలు హాజరై పార్టీ పరంగా ముందుకెళ్లే కార్యాచరణపై చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికలు నిర్ణీత సమయంలో కాకుండా ముందే జరగొచ్చన్న అంచనాలున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండేలా పార్టీ నాయకత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి ఇటు ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఇటు ఏఐసీసీ నేత కూడా ఇప్పటికే 17 ఎంపీ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా దాదాపు 15కు పైగా ఎంపీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తా ఉంది. దీనికి సంబంధించే ఇప్పటికే ఏఐసీసీ నుంచి కూడా ప్రతి పార్లమెంట్ కూడా ఒక అబ్జర్వర్ నిర్వహించారు. మరోవైపు ఇటు రాష్ట్రానికి సంబంధించి కూడా 17 నియోజకవర్గాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా సీఎం తో పాటు మిగతా 12 మంది, మొత్తం సీఎం తో కలిపి 12 మంది మంత్రివర్గంలో ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టికి హైదరాబాద్, సికింద్రాబాద్, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మహబూబాబాద్, ఖమ్మం బాధ్యతలను అప్పగిస్తూ కూడా పార్టీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు సీనియర్ నేత జీవన్ రెడ్డికి నిజామాబాద్, సుదర్శన్ రెడ్డికి జహీరాబాద్ తో పాటు మిగిలిన మంత్రుల్లో సీతక్క ఆదిలాబాద్, శ్రీధర్ బాబుకు పెద్దపల్లి, పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్, దామోదర్ రాజనరసింహకు మెదక్, తుమ్మల నాగేశ్వరరావుకు మల్కాజ్గిరి తో పాటు జూపల్లి కృష్ణారావుకు నాగర్ కర్నూలు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్గొండ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భువనగిరితో పాటు కొండా సురేఖకు వరంగల్ బాధ్యతలు పార్టీ అప్పగించింది. ఇటు ఏఐసీసీ తరపు నుంచి కూడా బాధ్యతలను ఇప్పటికే అప్పగించిన పరిస్థితి అబ్జర్వర్లని. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి కీలకమైన బూత్ స్థాయి లీడర్లను కూడా మరోసారి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఎల్లుండి ఈ నెల 25న కూడా ఇటు ఎల్బీ స్టేడియానికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించుకొని కూడా ఈ బూత్ స్థాయి దాదాపు 36,000 మంది కూడా రాష్ట్రానికి సంబంధించి బూత్ స్థాయి నేతలు ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ పిలిపించుకొని మరోసారి ఈ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలనేది మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పటికే దీనిపైన చర్చించారు. ఎల్బీ స్టేడియం కూడా వెళ్లి సందర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ బూత్ స్థాయి సమావేశాన్ని కూడా ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేను కూడా ఈ సమావేశానికి పిలవాలనే యోచనలో ఉంది. దాంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపు 17 ఎంపీ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా
15కు తగ్గకుండా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలనే యోచనలో ఉంది. వాస్తవానికి ఇటు గ్రేటర్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి 23 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేరు. ఆ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ లో వీక్ గా ఉన్న నేపథ్యంలో కూడా తెలంగాణకు సంబంధించి ఇటు గ్రేటర్ పై కూడా కన్నేసింది. ఇటు హైదరాబాద్ సికింద్రాబాద్ తో పాటు మల్కాజ్గిరి నియోజకవర్గాలు మూడు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ సికింద్రాబాద్ కు సంబంధించి కూడా బట్టి విక్రమార్క కూడా ఇప్పటికే దానికి సంబంధించిన బాధ్యతలు అప్పచెప్పారు. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కూడా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి సంబంధించి గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నటి వరకు కూడా ఎంపీగా ఉన్నాడు. ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఆ సమయంలో కూడా ఇదే మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించాడు పార్లమెంట్ కు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇదిలా ఉంటే మరోవైపు ఏఐసిసి అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీని లేదంటే ప్రియాంక గాంధీని ఇద్దరిలో ఎవరైనా ఒకరిని తెలంగాణ రాష్ట్రం నుంచే పోటీ చేయించాలనే ఆలోచనలో కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి సంబంధించే మల్కాజ్గిరి లేదంటే మెదక్ లేదంటే ఖమ్మం నల్గొండ నుంచి ఏదైనా ఒక పార్లమెంటు స్థానం నుంచి కూడా సోనియా గాంధీని లేదంటే ప్రియాంక గాంధీని కూడా పోటీలో నిలపాలనేది కాంగ్రెస్ పార్టీ యోచిస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏఐసిసి అధిష్టానాన్ని కూడా సూత్రప్రాయంగా అంగీకరించిందనే సమాచారం మాత్రం మన వద్ద ఉంది. మొత్తానికి సోనియా గాంధీనే తెలంగాణ నుంచి పోటీ చేపించాలని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి సోనియా గాంధీ కావచ్చు, ప్రస్తుతానికి 2 సార్లు అధికారానికి దూరంగా ఉండి 3వసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో కూడా కాంగ్రెస్ పార్టీ కొంచెం జోష్ మీద ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి సోనియా గాంధీని నిలబెట్టి తనకు గిఫ్ట్ ఇవ్వాలనేది మాత్రం తెలంగాణ కాంగ్రెస్ యోచిస్తా ఉంది. దీనికి సంబంధించే ఇప్పటికే సోనియా గాంధీ వద్ద కూడా ప్రతిపాదన పెడితే తాను కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ 17 ఎంపీ స్థానాల్లో కూడా దాదాపు 15 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.